జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ ఏదైతే మొన్న ఉన్నాయి కదా, దాని మీద అంత స్కామ్ జరిగింది, దానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించలేదు, మెడికల్ స్కాములు కూడా చాలా జరిగినాయి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఏంటి సార్ ఈ మెడికల్కి సంబంధించినటువంటి అవసరం ఏంటి సార్? అలా అంతా స్కామే, అదే అంతా స్కామేనండి. ఇప్పుడు జనాలకు చూపించుకుంటాను నేను అవి కొన్నాను, తర్వాత ఈ అంబులెన్స్లు కొన్నాను అని ఘనంగా జెండా ఊపేసి ఒక ఏదో రోడ్డు మీద పెట్టిచ్చేసేసి అది వార్తల్లో ఉండటానికి ప్రజలు ఏదో మెప్పు పొందామని అనేక రకాల ప్రయత్నాలు చేశాడు ఈయన. ఇవన్నీ బెడిసి కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఎలాగుంటుందంటేనండి, మనం చేసే మంచి పని ఏదైతే ఉందో అది కాపాడదు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ, మన ఈ మిగిలిన నాయకులను కానీ, కొల్లి రవీంద్ర గారిని కానీ, మరి ఇటువంటి వాళ్ళని ఎంత కష్టపెట్టాడండి చెప్పండి. అచ్చెన్నాయుడు గారిని ఎంత దారుణం అండి. అదే రోజు నేను కలప టోల్గేట్ దగ్గర ఆయన ఆగాడు, నేను ఆగా. నేను ఏదో పని మీద హైదరాబాద్ వెళ్తున్నా, ఆయన ఆగారు అచ్చెన్నాయుడు గారు. మరి అంత పర్సనాలిటీ ఆయన. మరి అలాగ ఆపరేషన్ చేసుకుని ఉంచే వ్యక్తిని నువ్వు కక్ష కట్టి కావాలని, అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులు ఎవరిని కూడా మనం ఉండకూడదు. అలా ఉండకపోతే తెలుగుదేశం గవర్నమెంట్ ఉండదు, మన గవర్నమెంటే ఉంటుంది, మన వైఎస్ఆర్సీపీ ఉంటుందని చాలా కళ్ళగా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. భగవంతుడు ఏం చేశాడు, ప్రజలను ఓ బాబు తెలుగుదేశం కాదు అది నీ గవర్నమెంటే ఉండకూడదు, మాకు నీ గవర్నమెంట్ వల్ల అన్ని నష్టాలే, అందుకని చెప్పి 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించేశారు. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైద్య శాఖకు సంబంధించినటువంటి 108, 104 వాహనాలు, అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో, కొన్ని మెడికల్ చెకప్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయి, కొన్ని రకాలుగా స్కాములు చేశారు, డబ్బు వెనకేశారంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో, వార్తాపత్రికలు చక్కర్లు కొడతా ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో వైద్య సేవలకు సంబంధించిన దాంట్లో, వైద్య రంగానికి సంబంధించి ఏమైనా అవకతవకలు చేశారా, నిజంగా అవకతవకలు జరిగాయా, లేకపోతే ఏమైనా స్కాములు చేశారా, డబ్బు వెనకేశారా అనే విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో 108, 104 వాహనాలు ప్రారంభించారు. అయితే అత్యవసరంగా ఎక్కడైనా ఏదైనా హఠాత్ పరిణామం జరిగితే వెంటనే ఈ 108 వాహనాలు వెళ్ళి వాళ్ళని రక్షించే భాగంగా 108 వాహనాలు చాలా బాగా ఉపయోగపడే మంచి పేరు కూడా వచ్చింది. అలాంటి వాహనాల వెనక భారీ కుట్ర 2019, 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిందంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆ వాహనాల వెనక కూడా అక్రమాలు చేయడమేనా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారనే ఒక భ్రమలో వెనక దోచుకొని తింటున్నారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 108, 110 వాహనాలని ఇంకా ఎక్కువ చేశారు. 108 వాహనాలని 650 కొత్త వాహనాలు తీసుకొస్తే 104 వాహనాలని 412 కొత్త వాహనాలు తీసుకొచ్చారు. అంటే అవి ఒక 650, ఈ ఒక 412 మొత్తం తీసుకొచ్చి కొత్త వాహనాలని ప్రారంభించారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కొత్త వాహనాలు ఇప్పుడు ఎవరేమైనా ఏమనుకుంటే దీని మీద బురదల్లే రాజకీయాలు ఏమీ లేవు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించేవి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఉపయోగించే వాహనాలు, ఇలాంటి మంచి పని చేయడం మంచిదే కాబట్టి ప్రతి ఒక్కరు స్వాగతించారు. ప్రజలు కూడా దీనికి అంగీకారం తెలిపారు. సో దీని మీద హ్యాపీ, ఎందుకంటే ప్రజా ఆరోగ్యాన్ని కోసం జగన్మోహన్ రెడ్డి మంచి పని చేస్తానని చెప్పి అనుకున్నారు. దీని వెనకే అసలైన కుట్ర దాగుంది. ఎందుకంటే ఇక్కడ వేరే రకంగా దోచుకుంటూ కాదు, ఇక్కడ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏదైతే ఈ వాహనాలు ఉన్నాయి, ఈ వాహనాలకి మెయింటెనెన్స్ ఛార్జెస్ అప్పట్లో జీవీకే సంస్థ అని చెప్పి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఈ వాహనాలకు సంబంధించి మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ అవే సంస్థలు చూసుకునేవి. ఆ జీవీకే సంస్థ అండర్టేకింగ్లో ఈ వాహనాలు ఉండేవి. సుమారు అప్పట్లో వాహనానికి వచ్చి ₹1,00,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేవారు. లైక్ వాళ్ళ యొక్క జీతభత్యాలు కానీ, వ్యాన్ డ్రైవర్లే కానీ, దానికి సంబంధించి ప్రతి ఒక్కటి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి ఒక్కొక్క వాహనానికి ₹1,00,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి పెట్టేవారట. సో మనకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నాం, ఒక్కొక్క వాహనానికి మెయింటెనెన్స్ ఛార్జెస్ ₹1,00,000 పెట్టేవారంట. ఈ జీవీకే సంస్థకు సంబంధించినటువంటి ఈ వ్యాన్లు ఏవైతే దాంట్లో ఎక్విప్మెంటే కానీ, డ్రైవర్లే కానీ, జీతపద్యాలే కానీ, ఆ వాహనం రిపేర్ కానీ మొత్తం కలిపి ₹1,00,000 మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టేవారు ప్రతి వాహనానికి. తర్వాత ఇది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే వాళ్ళకి జీవీకే సంస్థకి మొత్తం ఇవన్నీ క్యాన్సిల్ చేసాడు. ఇవన్నీ క్యాన్సిల్ చేసి మనకి A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి అని చెప్పి వార్తలు మనం వినే ఉంటాం. అక్రమాస్తులు కూడగట్టిన విషయంలో A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 విజయసాయి రెడ్డి అన్నాడు అని చెప్పి వస్తుంది. ఆ A2 విజయసాయి రెడ్డి, ఆ విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి శరత్ చంద్ర అరవిందో ఫార్మసీ, ఈ అరవిందో ఫార్మసీకి ఈ మొత్తం మెయింటెనెన్స్ అన్నీ వాళ్ళకి అప్పచెప్పేశాడు
జగన్మోహన్ రెడ్డి ఈ ఏటు విజయసాయిరెడ్డిని పట్టుకొని ఈ మొత్తం అరవిందో ఫార్మసీకి మొత్తం బదిలీ చేశాడు. ఇప్పుడు ఏదైతే ఈ 108, 104 వాహనాలకు సంబంధించినటువంటి ప్రతిదీ ఈ అరవిందో ఫార్మసీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీనికి ఒక్క అధినేత ఎవరో మొత్తానికి శరత్చంద్ర అయితే దానికి సంబంధించిన ప్రతిదీ ఎంక్వైరీ అంతా మొత్తం విజయసాయిరెడ్డి హ్యాండ్ ఓవర్లో ఉండేది. ఇక్కడే పెద్ద కుంభకోణం బయటపడింది. విషయం ఏంటంటే గతంలో జీవీకే సంస్థ వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జెస్ ₹1,00,000 పెడితే వీళ్ళు ఏం చేశారంటే కొత్త వాహనాలకి 2 లక్షలు, పాత వాహనాలకి 70,000కు పైగా, సుమారు 80-70 ఈ రేంజ్లో. అంటే కొత్త వాహనాలకి మెయింటెనెన్స్ ఛార్జెస్ 2 లక్షలు, పాత వాహనాలకి 75-80 వేల రూపాయల కోసం మెయింటెనెన్స్ ఛార్జెస్ పెట్టారు. అంటే ప్రతీ నెల మెయింటెనెన్స్ ఛార్జీలు ఇన్ని తీస్తే ఎన్ని రకాలుగా దీని వెనక డబ్బులు వసూలు చేసి ఉంటారు? పాయింట్ అర్థం చేసుకోండి. ఇదే ఇక్కడ ఈ రోజున ఈ 108, 104 వాహనాల్లో అవకతవకలు జరిగాయని చెప్పి మాట్లాడేది. ఇలాగే ఆరోగ్యశ్రీ విషయంలో కూడా కాస్త డబ్బులు, ఆరోగ్యశ్రీ విషయంలో డబ్బులు సరిగ్గా పడేవి కాదు, బిల్లులు సరిగ్గా అయ్యేవి కాదంటూ కొన్ని వార్తలు వచ్చినాయి. అది వేరే విషయం. కానీ ప్రజెంట్ ఇప్పుడు టాపిక్ ఇది కాబట్టి ఈ విషయాల్లో, ఈ వ్యాన్ల విషయంలో ఈ విషయాలు ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి అంటూ ఈ రోజున కొన్ని విషయాలు హాట్ టాపిక్గా మారాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది. తర్వాత ఇంకోటి చూసుకుంటే మరి ఈ రకంగానే చూసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏర్పాటు చేసినటువంటి తడి చెత్త, పొడి చెత్త అని చెప్పి వాహనాలని, మున్సిపాలిటీకి సంబంధించిన వాహనాలను ఏర్పాటు చేశాడు కదా, ఆ వాహనాలు, తర్వాత రేషన్ సంబంధించినటువంటి రేషన్ వాహనాలు, మరి వీటిల్లో కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ వైద్య రంగానికి ఎంత పెడితే ఇక ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి రేషన్ సంబంధించిన వాటిలో మెయింటెనెన్స్ ఛార్జీలు ఇంకా ఏ రకంగా ఉంటాయో. అంటే వాహనాలు తిరుగుతామని, కానీ దీని వెనక అనుకున్నటువంటి ప్రతి విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయో మరి ఒకసారి చూడండి. అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే ఉండొచ్చు, మరీ ఎంత అడ్డగోలుగా పెట్టడం కాదు కదా. వాస్తవానికి ఏదైనా రిపేర్ వస్తే మామూలుగా ఎంత అవుద్ది? ఒక 20,000, 30,000 అవుద్దేమో. సో దీన్ని ఒక బిల్లు అంటే వాహనానికి సంబంధించి ఇంత ఫిక్స్డ్ చేసారు. ఇక మెయింటెనెన్స్ ఛార్జెస్ ప్రతి నెల మాకు ఎంత కావాలి, మాకు ఎంత ఇస్తేనే మేము తిరపగలం, చేయగలం అని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జీల కోసం ఎంత పెడితే ఇక మరి మిగిలేదు. అందుకే అప్పులు ఊపులు కూరుకుపోవడం లాంటి కారణం ఏంటి? ఇలాంటి పనులే. ఇలాంటి వాటి వల్ల కదా ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఊరిపోయింది, 13 లక్షల కోట్లు అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇలాంటి చేయబట్టే కదా ఎన్ని లక్షల కోట్లు అప్పులు అయ్యేది. ఒకసారి ఆలోచించండి. ఆఫ్ ద రికార్డ్ జరిగినటువంటి విషయాల గురించి ఒకసారి ఆలోచిస్తే చాలా అవకతవకలు బయటపడతా ఉంటాయి. ప్రతి శాఖలో కూడా ఇలాంటి కొన్ని విషయాలు, లూప్ హోల్స్ బయట రాబోతూ ఉన్నాయి. తేగలాగితే డొంక గదిలినట్టు ప్రతి విషయాలు ఒకటొకటి బయటపడబోతూ ఉన్నాయి. ప్రతి శాఖలో ఇలాగే ఏదో ఒక విషయం పేరు చెప్పి, ఏదో సాగు చెప్పి దోచుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల విషయంలో కూడా 7 సార్లు పెంచారంటే మామూలు విషయమా? 7 సార్లు అంటే ఒకసారి ఆలోచించుకోండి. ₹100 వస్తే కరెంట్ బిల్లు 7 సార్లు అంటే 700 పైనే. అంటే ఏ రకంగా ప్రభుత్వంలో మన మీద భారాలు వేశారు. ఇలాంటివన్నీ మెయింటెనెన్స్ ఛార్జెస్కి 2 లక్షలు అంటే అవ్వా నూతరయ్యా బాబు. ఒక వాహనానికి 2 లక్షల మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటే నెలకే ఎన్ని రకాలుగా మీరు మళ్ళీ ఆ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీదే. మేము ఇన్ని లక్షల అప్పు తెచ్చాం, ఆ లక్షలన్నీ పలానా దానికి ఖర్చు పెట్టాం, ఇలా చేసాం, సో ఎంత భారం ఉంది, ఇదంతా జీఎస్టీ రూపంలోనే, లేదా ఆ బిల్లు రూపంలోనే, ఈ బిల్లు రూపంలోనే ప్రజల మీద రుద్దుదాం అంటే ఇదే కదా, ప్రజల మీద వేయడమే కదా ఈ పని. ఎటు తిరిగి వచ్చినా బలే అయ్యేది ప్రజలే. అవినీతి చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, డబ్బు అప్పు తెచ్చేవాళ్ళు బాగానే ఉన్నారు, అవన్నీ తీర్చేది ప్రజల మీదే కదా వేసేది భారాలన్నీ. దీన్ని ఎలాంటి వాళ్ళని ఖండించకపోతే, ఇలాంటివన్నీ అరికట్టకపోతే రాబోయే రోజుల్లో ఇంకా ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిపోతాం. ఇప్పటికీ స్టిల్ ఇలాంటి వైద్య సదుపాయాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నింటిలో ఒకసారి ఖచ్చితంగా అవగాహన చేయకపోతే, కూటమి ప్రభుత్వం ఈ డబ్బంతా అరికట్టకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఆర్థిక సంక్షోభంలో వెళ్ళిపోతాం. వైద్య సదుపాయాలు అందాల్సిన దానికన్నా ఇంకా అందకుండా కొద్దిగా వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇటువంటి ఆధారాలను బయటకు లాక్కొచ్చినందుకు ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో దీని మీద ఇంకా సివియర్ యాక్షన్ తీసుకుంటే ఎంతకన్నా హ్యాపీ.